హాయ్, నేను డాక్టర్ సుష్మిత, మెడికల్ ఆంకాలజిస్ట్, ఉదయానంద కార్కినోస్ క్యాన్సర్ సెంటర్, నంద్యాల. ఈరోజు మనం ఇమ్యునోథెరపీ గురించి తెలుసుకుందాం. ఇమ్యునోథెరపీ అంటే ఏంటి? నార్మల్గా మన బాడీలో మన ఇమ్యూనిటీ ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినా, ఏదైనా సెల్స్లో మార్పిడి వచ్చినా వాటిని కనుగొని వాటిని కిల్ చేస్తుంది, అంటే చంపేస్తుంటుంది. అలాంటి ఇమ్యూనిటీ మనకు మామూలుగానే బాడీలో పనిచేస్తూ ఉంటుంది. అది మన పోలీస్ మ్యాన్ లాగా బాడీలో. ఇప్పుడు క్యాన్సర్ సెల్స్ ఏంటంటే చాలా తెలివైనవి. ఈ ఇమ్యూనిటీని తప్పించుకోవడానికి అవి చాలా మార్పులు సెల్స్లో చేయగలవు. అలా కొన్ని రిసెప్టార్స్ క్రియేట్ చేయడం కానీ అలా చేయడం వల్ల ఇమ్యూనిటీని తప్పించుకోవచ్చు. ఇప్పుడు ఇమ్యూనోథెరపీలో మనం మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ని కొంచెం బూస్ట్ చేయడం ఉపయోగించి, కొన్ని ఇంజెక్షన్స్ ఉపయోగించి బూస్ట్ చేసి క్యాన్సర్ని కిల్ చేయడాన్ని ఇమ్యూనోథెరపీ అంటారు. ఇమ్యూనోథెరపీలో మనకు రీసెంట్గా చాలా ఏజెంట్స్ వచ్చాయి. అన్నీ ఇంజెక్షన్ రూపంలోనే ఇస్తుంటాం. దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయంటే, ఇమ్మీడియట్ సైడ్ ఎఫెక్ట్స్, ఇమ్యూనోథెరపీ రిలేటెడ్ డిలేడ్ సైడ్ ఎఫెక్ట్స్ అని ఉంటాయి. ఇమ్మీడియట్ సైడ్ ఎఫెక్ట్స్, అక్యూట్ సైడ్ ఎఫెక్ట్స్లో ఇంజెక్షన్ ఇచ్చే సైట్లో ఏదైనా అలర్జీ రావడం కానీ, లేకపోతే ఫటీగ్ అంటే అలసిపోవడం కానీ అలాంటివి నార్మల్గా చూస్తుంటాం. లేట్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ ఇమ్యూనోథెరపీ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి, ఈ ఇమ్యూనోథెరపీ మన ఇమ్యూనిటీ మనం బూస్ట్ చేస్తున్నాం కాబట్టి ఆటో ఇమ్యూన్ రియాక్షన్స్ లాంటివి బాడీలో జరగచ్చు. అలా జరిగినప్పుడు హార్ట్కి రిలేటెడ్ ఏదైనా సైడ్ ఎఫెక్ట్ వస్తే దాన్ని కార్డైటిస్ అనడము, ప్యాంక్రియాస్ కానీ ప్యాంక్రియాటైటిస్ అంటుంటారు, లంగ్కి వస్తే నిమోనైటిస్ అంటుంటారు, డయాబెటీస్ రావడం, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావడం, వేరియస్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతూ ఉంటాయి. ఇమ్యునోథెరపీ అనేది ఒక ట్రెండ్ చేంజింగ్ ట్రీట్మెంట్ అని కూడా చెప్పుకుంటుంటాం. రీసెంట్గా ఈ ఇమ్యునోథెరపీ కనిపెట్టిన వాళ్ళకి గ్లోబల్ ప్రైజ్ కూడా వచ్చిన విషయం మనకందరికీ తెలిసిన విషయమే. ఈ ఇమ్యునోథెరపీ అనేది ఇప్పుడు కీమోథెరపీతో కంబైన్డ్గా కొన్ని క్యాన్సర్స్తో ఇస్తూ ఉంటాము. కొన్ని క్యాన్సర్స్లో ఆ రిసెప్టార్ స్టేటస్ని బట్టి, ఆ ట్యూమర్ని బట్టి ఇమ్యునోథెరపీ మాత్రమే సింగిల్ మోడాలిటీగా ఇచ్చినా బాగా పనిచేస్తూ ఉంటుంది. దీనికి సైడ్ ఎఫెక్ట్స్ కంపేర్ టు కీమోథెరపీ కొద్దిగా తక్కువగానే ఉంటాయి.